హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన కాంప్లెక్స్ నెంబర్ సిరీస్లో 8th వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనము ఒక కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాము. సో ఆ కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. అండ్ దాంతోపాటు మనము మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, ఇఫ్ z is equals to a plus ib belongs to c, then the non-negative real number root of a square plus b square is called modulus of z. సో ఏమంటున్నాడు, z అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఆ z అనే కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో రిప్రజెంట్ చేసుకున్నాము, a ప్లస్ ఐబి. అండ్ ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేది సికి బిలాంగ్ అయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాపిటల్ సి అంటే ఇట్ రిప్రజెంట్స్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా? సో మొత్తం ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయో అవన్నిటిని రిప్రజెంట్ చేసే లెటరే సి. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేది ఈ సెట్కి సంబంధించిందని చెప్తున్నాడు. దెన్ దిస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబి. సో దాన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం చూడండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై, చూడండి ఇట్లా, mod z or r. సో mod z is equals to root of a square plus b square which can be also represented as r. అవునా కదా? సో దిస్ ఈజ్ అబౌట్ మాడ్యులస్. చిన్న కాన్సెప్ట్ బట్ మనకి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మనల్ని ఒక క్వశ్చన్ అడిగింది చూడండి. z is equals to 7 plus 24i. ఫైండ్ mod z. ఎట్లా కనుక్కుంటాము? సి z is equals to 7 plus 24i అన్నాడు కదా. సో వాట్ ఈజ్ a? 7. వాట్ ఈజ్ b? 24. ఎస్. సో mod z ఈజ్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా. చలో, mod z ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. క్లియర్? mod z is equals to under root 49 plus 576 which is nothing but under root 625. Therefore mod z is equals to 25. సో ఈ విధంగా మనము మాడ్యులస్ అనేది కనుక్కుంటాం. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్. మరి ఈ మాడ్యులస్కి ప్రాపర్టీస్ ఉన్నాయంట, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దామా? ఎస్. ఇఫ్ z1 z2 బిలాంగ్స్ టు సి, దెన్ మన ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఏంటంటే mod ఆఫ్ z1 ప్లస్ z2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod z1 ప్లస్ mod z2. దిస్ ఈజ్ ద ప్రాపర్టీ. సో మళ్ళీ ఈ ప్రాపర్టీ కరెక్టేనా కాదా అని చెక్ చేసుకోవడానికి ఏం చేస్తున్నా, నేను రెండు కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుంటున్నాను. ఓకే, z1 వచ్చేసి 3 + 4i, z2 వచ్చేసి 3 - 4i. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేద్దాం. z1 + z2 ఎంత? 3 + 4i ప్లస్ 3 - 4i విచ్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ 4i - 4i క్యాన్సిల్ 6. సో మోడ్ ఆఫ్ z1 + z2 ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్, మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 6 కాబట్టి ఏ లేదు కాబట్టి 0 స్క్వేర్ ప్లస్ బి ఎంత, సారీ ఏ ఉంది 6, ఎక్స్ట్రీమ్లీ సారీ, బి ఎంత 0i కాబట్టి 0 స్క్వేర్ విచ్ కమ్స్ అవుట్ టు బి 6. సో మోడ్ ఆఫ్ z1 + z2 వచ్చేసి 6. మళ్ళీ మోడ్ z1 ఎంత? అండర్ రూట్, ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ అంటే 9 ప్లస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఎంత 16 విచ్ ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్ 25 విచ్ ఈజ్ నథింగ్ బట్ 5. క్లియరా? సో వాట్ అబౌట్ mod z2? అండర్ రూట్ 3 స్క్వేర్ ఎంత 9 ప్లస్ బి ఎంత -4 కాబట్టి -4 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 16 విచ్ ఈజ్ నథింగ్ బట్ 25 ఈజ్ ఈక్వల్స్ టు 5. సో మీరు గమనించినట్టయితే 6 ఈజ్ లెస్ దాన్ z1 + z2 అంటే ఎంత 5 + 5. అవునా కదా? సో అంటే మనము తీసుకున్న ప్రాపర్టీ అనేది కరెక్ట్ అని అర్థం. సో క్లియర్గా అర్థమైందా? చలో మళ్ళీ మన నెక్స్ట్ ప్రాపర్టీ ఏందో చూద్దామా. సో ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే కేవలం మీకు అర్థం కావడానికే చేస్తున్నా. ఓకేనా?
చలో mod z1 minus z2 is less than or equal to mod z1 plus mod z2. సింపుల్ అక్కడ ఉన్నది. బట్ ఇక్కడ ఏంటంటే mod z1 minus z2. సో ఎట్లా చేస్తాము? z1 minus z2 చేద్దాం. ఎంత వస్తుంది చెప్పండి? 3 plus 4i minus of 3 minus 4i. క్లియరా? సో z1 minus z2 is equals to 3 plus 4i minus 3 plus 4i plus 3 minus 3 cancel, which comes out to be 8i. So mod of z1 minus z2 అంటే ఎంత వస్తుంది చెప్పండి? అండర్ రూట్ a square అంటే 0 plus b square అంటే 8 square 64, which comes out to be 8. సో z1 minus z2 8 వచ్చింది. మళ్ళీ mod z1 plus mod z2 ఎంత మనకు ఆల్రెడీ తెలుసు 10. సో mod z1 plus mod z2 ఎంత ఉంది మనకి? 10. సో పక్క 8 అనేది లెస్ దాన్ 10 కదా. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాపర్టీ. మనం ప్రూవ్ కూడా చేసినాం. సో క్లియర్గా అర్థమైందా? దీంట్లోనే ఇంకో ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ వచ్చేసి ఏంటంటే మోడ్ z1 మైనస్ z2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ z1 మైనస్ మోడ్ z2. ఓకేనా? చలో మోడ్ z1 మైనస్ z2 ఎంత వచ్చింది? మోడ్ z1 మైనస్ z2 8 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod z1 అంటే 5, mod z2 అంటే 5. సో 8 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా. ఈజ్ గ్రేటర్ దాన్ 0 కదా. అంటే మోడ్ ఆఫ్ z1 మైనస్ z2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ z1 మైనస్ z2. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో మొత్తం ఎన్ని ప్రాపర్టీస్ చేసినాం మనము? ఇవి ఐపీకి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ ఎంసెట్కి కానీ మెయిన్స్కి కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. సో క్లియర్గా అర్థమైందా? 3 ప్రాపర్టీస్. ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది. ఓకే, ఆ ప్రాపర్టీ వచ్చేసి ఏంటంటే సరే మీకోసం ఇక్కడ రాస్తున్నా. సరే mod of z1 into z2 is equals to mod z1 into mod z2. సో మనకి ఆల్రెడీ mod z1 mod z2 ఉంది. సో టెన్షన్ పడని అవసరం లేదు. ఓన్లీ z1 z2 కనుక్కుంటే చాలు. సో z1 into z2 is equals to 3 plus 4i into 3 minus 4i. వెరీ సింపుల్. z1 into z2 is equals to a plus b into a minus b అంటే a square minus b square, which comes out to be 9 minus 4i square అంటే 16i square. సో 16 into i square అంటే -1 కాబట్టి సో 9 plus 16. ఓకే, సో 9 plus 16 ఎంత? 25 కదా. చలో z1 into z2 చేస్తే నాకు ఎంత వచ్చింది? 25 కదా. సో mod 25 అంటే ఏమొస్తుంది మనకి? అండర్ రూట్స్ mod 25 అంటే ఏమొస్తుంది? ఇప్పుడు మనకి z1 z2 ఎంత వచ్చింది? 25 కదా. సో mod చేయండి. mod z1 z2 is equals to అండర్ రూట్ 0 square plus 25 square, which comes out to be root 625, which comes out to be 25. సో mod z1 into z2 ఎంత వచ్చింది మనకి? 25. సో mod of z1 z2 is equals to mod z1 into mod z2 కాబట్టి ఇది 25 వచ్చింది. మళ్ళీ మనకి mod z1 ఎంత ఉంది? 5. mod z2 ఎంత ఉంది? 5. సో 25 is equals to 25. సో మనకి ఈ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయిందా లేదా? ఎస్. సో దిస్ ఈజ్ ద ప్రాపర్టీ 4. సో ఇదే ఫ్లోలో ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది. ఆ ప్రాపర్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్, దీన్ని ప్రూవ్ చేయని అవసరం లేదు, మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకోగలుగుతారు. mod z1 by z2 ఓల్ mod is equals to z1 mod by z2 mod. ఓకే, నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పినా కాబట్టి ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు z1 by z2 ఎట్లా చేయాలో ఫార్ములా కూడా ఉంది. a1 a2 plus b1 b2 by a2 square plus b2 square, a2 b1 minus a1 b2 by a2 square plus b2 square. దీనికి సంబంధించిన ఫార్ములా. సో క్లియర్గా అర్థమైందా ప్రాపర్టీస్ అన్ని మాడ్యులస్వి?
ఓకేనా. సో ఇందాక మనము మాడ్యులస్ గురించి, ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ గురించి డీటెయిల్గా చూసినాము. సో ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. సో జాగ్రత్తగా వినండి. కాంప్లెక్స్ నెంబర్ z which is nothing but z is equals to a plus ib can be represented as point p a comma b in coordinate plane which is nothing but organd plane where the x-axis of the plane is real axis and y-axis of the plane is imaginary axis. సో మనము ఒక కాంప్లెక్స్ నెంబర్ని, అంటే ఇక్కడ మన కాంప్లెక్స్ నెంబర్ ఏంది, z is equals to a plus ibని గ్రాఫికల్గా ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఒక పాయింట్ రూపంలో. ఆ పాయింట్ వచ్చేసి ఏంది, ఏ కామా బి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన కాంప్లెక్స్ నెంబర్ ఏంది, z is equals to a plus ib కదా. సో ఆ z is equals to a plus ibని మనము పాయింట్ రూపంలో రిప్రజెంట్ చేస్తున్నాము ఒక ప్లేన్లో. ఆ ప్లేన్ ఏంది, ఆ ప్లేన్ని మనం ఏమంటామంటే ఆర్గాండ్ ప్లేన్. ఏమంటాం, ఆర్గాండ్ ప్లేన్ అని అంటాం. సో ఈ ప్లేన్లో మనము ఆ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్ని ఒక పాయింట్ లెక్క రిప్రజెంట్ చేస్తున్నాం. ఆ పాయింట్ కోఆర్డినేట్స్ ఏంది చూడండి, ఏ కామా బి అంట. ఏ అంటే ఏంది, రియల్ పార్ట్ కదా. బి అంటే ఏంది, ఇమాజినరీ పార్ట్. సో ఇక్కడనే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్గాండ్ ప్లేన్లో ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ఏంది అంటే, ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ కదా. ఈ ఎక్స్ యాక్సిస్ని మనం ఏమంటామంటే రియల్ యాక్సిస్ అని అంటాము. మళ్ళీ వై యాక్సిస్ వచ్చేసి ఏంది తెలుసా, ఇమాజినరీ యాక్సిస్ అని అంటాం. ఓకేనా. సో ఇక్కడ మీరు పాయింట్లో కూడా చూసుకున్నట్టయితే ఏ కామా బి ఉంది. ఏ అంటే రియల్ పార్ట్, బి అంటే ఇమాజినరీ పార్ట్ కదా. సో దీన్ని బట్టి మీరు యాక్సిస్లు కూడా గెస్ కొట్టచ్చు. క్లియర్. సో ఇప్పుడు మనము ఈ z is equals to a plus ibని ఒక పాయింట్ లెక్క రిప్రజెంట్ చేసినాం చూడండి, ఏ కామా బి. ఓకే. ఇప్పుడు ఇంకో కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నా, z is equals to minus a plus ib. దీన్ని పాయింట్ లెక్క రిప్రజెంట్ చేసిన, అది ఎక్కడ ఉంది చూడండి, సెకండ్ క్వాడ్రంట్లో. మనం ఈజీగా ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఒక పాయింట్ ఏ క్వాడ్రంట్లో ఉంది ఆర్గాన్ ప్లేన్లో అంటే సింపుల్. ఏ యొక్క సింబల్ చూడండి, బి యొక్క సింబల్ చూడండి. ఇప్పుడు ఏ నెగిటివ్ ఉంది, బి పాజిటివ్ ఉంది. ఎక్కడ ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో. చూడండి, మైనస్ ప్లస్ మైనస్ కామా మైనస్ ప్లస్ కామా మైనస్, ఇది ప్లస్ కామా ప్లస్. సో ఇట్లా మనము దీన్ని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మైనస్ ఏ మైనస్ బిని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, రెండు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో. ఇక్కడ ఏ మైనస్ ఐబి ఉంది కాబట్టి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కాబట్టి ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో. సో క్లియర్గా అర్థమైందా, ఇట్లా మనం పాయింట్ని కాంప్లెక్స్ నెంబర్స్లో పాయింట్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. సో ఓకేనా. చలో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే the modulus of the z in an argand plane is equal to the distance from origin to the corresponding point of z p a comma b. సో మన మాడ్యులస్ అనేది ఎట్లా డిఫైన్ చేసుకుంటామంటే సింపుల్, ఆరిజిన్ నుంచి ఆ పర్టికులర్ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఏదైతుందో దట్ విల్ గివ్ యూ ద మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. సో సింపుల్గా మీకు ఏ కామా బి ఇచ్చిండు, మాడ్యులస్ ఆఫ్ జెడ్ కనుక్కోమంటుండు. సో ఇట్లా ఇచ్చిండు, జెడ్ 3,4 అని ఇచ్చిండు, మాడ్యులస్ కనుక్కోమన్నాడు. ఎట్లా కనుక్కుంటావు, సింపుల్. ఆరిజిన్ నుంచి అంటే 0,0 నుంచి 3,4కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కో. ఎంత వస్తుంది, √3 - 0 whole square plus 4 - 0 whole square which will give you 9 + 16 which is nothing but 25, √25 which is nothing but 5. సో మాడ్యులస్ వచ్చేసి 5. ఈ విధంగా మనము మాడ్యులస్ని డిఫైన్ చేసుకుంటాము ఆర్గాన్ ప్లేన్ని బేస్ చేసుకొని. సో క్లియర్గా అర్థమైందా. చాలా ఇంకేమైనా ఉందా. సో దిస్ ఈజ్ అబౌట్ జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. దీని తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వస్తుంది, అదే ఆర్గ్యుమెంట్. జాగ్రత్తగా వినండి, ఓకేనా. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. సో ఫస్ట్ మనము దీని యొక్క డెఫినేషన్ని చూద్దాం. సో డెఫినేషన్ ఏంది, లెట్ z is equals to a plus ib be a complex number such that mod z is equals to r. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఒక కాంప్లెక్స్ నెంబర్ లైక్ z is equals to a plus ib అనే కాంప్లెక్స్ నెంబర్ని మనము గ్రాఫికల్గా ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, ఒక పాయింట్ లెక్క కదా. ఆ పాయింట్ వచ్చేసి ఏంది, ఏ కామా బి కదా. సో నేను ఇప్పుడు ఒక కాంప్లెక్స్ నెంబర్ని మనము ఆర్గాన్ ప్లేన్లో రిప్రజెంట్ చేసినాం, ఓకేనా. అండ్ నేను ఏం చేసిన అంటే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ ఉందా, ఆ పాయింట్ని జాయిన్ చేసిన, దాన్ని మనం ఏమంటామంటే
ఓపీ రే అనమాట. ఎందుకంటే దీనికి నేను ఆరిజిన్ అంటే ఓ అని నేమ్ చేసుకున్నా, ఈ పాయింట్ని పి అనుకున్నా, కాబట్టి దిస్ ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఓపీ రే. ఓకేనా, ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా. కాంప్లెక్స్ నెంబర్, ఆ కాంప్లెక్స్ నెంబర్ని నేను ఆర్గాన్ ప్లేన్లో రిప్రజెంట్ చేసిన యాజ్ ఏ కామా బి, ఈ రెండింటిని జాయిన్ చేసిన మనకు వచ్చేది రే, ఓపీ రే. క్లియర్. ఇప్పుడు చూడండి, ద యాంగిల్ మేడ్ బై ద రే ఓపీ విత్ పాజిటివ్ రియల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్. ఏమంటున్నాడు, ఈ రే ఏదైతుందో ఆ రే మన పాజిటివ్ రియల్ యాక్సిస్ తోటి ఏదైతే యాంగిల్ మేక్ చేస్తుందో చూడండి, దాన్నే మనం ఏమంటాము, ఆర్గ్యుమెంట్ ఆర్ యాంప్లిట్యూడ్ అని అంటాం. సో ఇప్పటికైతే మనం ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అని అనుకుందాం. మళ్ళీ ఒకసారి చెప్తాం, ఈ రే ఏదైతుందో ఆ రే పాజిటివ్ రియల్ ఎక్స్ యాక్సిస్ తోటి ఎంతైతే యాంగిల్ మేక్ చేస్తుందో దాన్నే మనం ఏమంటామంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్. అయితే ఈ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్లో కూడా మనకి రెండు రకాలు ఉన్నాయి, జనరల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్, ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఓకేనా, సో ఫస్ట్ మనము ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంది, సింపుల్గా ఈ టీటా ఏదైతుందో దాన్ని మనము ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఏంటంటే, ఈ ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనేది ఎప్పుడు -π to πకి మధ్యలో దాగి ఉంటుంది. అంటే పైకి ఈక్వల్ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు, అండ్ -π కంటే ఎక్కువ ఉండొచ్చు. ఓకే, ఈ లిమిట్లో టీటా అనేది ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఇది క్లియరా. నెక్స్ట్ జనరల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్. సో జనరల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏం చూడండి, ఏఆర్జీ ఆఫ్ జెడ్. మనం ఈ జనరల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. మళ్ళీ ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, ఏఎంపీ ఆఫ్ జెడ్ అని. ఓకేనా, సో ఆర్గ్ ఆఫ్ జెడ్ ఇజ్ ఈక్వల్స్ టు 2kπ ప్లస్ టీటా. అయితే దీనికి మధ్యలో డిఫరెన్స్ ఏంది చెప్పండి మీరే. ఇప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ అనేది మనకు ఒకటే ఉంటుంది, కానీ జనరల్ అంటే ఏంది చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇది టీటా కదా, కరెక్ట్ ఇక్కడ నుంచి నేను ఒక 2π రొటేషన్ తీసుకుంటాను, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చూడండి, ఇదే కదా టోటల్ రొటేషన్. సో ఒక 2π నేను రొటేట్ చేసి వస్తే మళ్ళీ ఇక్కడికి వస్తున్నా, సేమ్ అదే పొజిషన్కి వస్తున్నా. అంటే నేను ఈ టీటాని 2π ప్లస్ టీటా అని కూడా రాసుకోవచ్చు కదా, ఎందుకంటే టీటా అయినా 2π ప్లస్ టీటా అయినా రెండు ఒకటే కదా. సో నేనేం చేస్తున్నా, ఇంకొక రొటేషన్ చేస్తున్నా ఇక్కడ నుంచి, మళ్ళీ నేను ఎక్కడికి వస్తున్నానో చూద్దాం, 360 degrees మళ్ళీ అక్కడికి వచ్చిన, అంటే నేను 4π ప్లస్ టీటా. సో టీటా అయినా 2π ప్లస్ టీటా అయినా 4π ప్లస్ టీటా అయినా 6π ప్లస్ టీటా అయినా 8π ప్లస్ టీటా అయినా ఏవైనా సేమే కదా. సో దాన్ని జనరల్ వాల్యూ ఆఫ్ టీటా అంటాం. సో వీటన్నిటికీ కామన్ ఫామ్ ఎట్లా రాసిన అంటే 2kπ ప్లస్ టీటా. సో మీరు 360 degrees రొటేట్ చేసినా కానీ మళ్ళీ అక్కడికే వస్తున్నారంటే దాని అర్థం ఏందంటే ఇవన్నీ ఒకటే వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, ఒకటే యాంగిల్ని. అందుకే వీటన్నిటిని మనం జనరల్ వాల్యూస్ అని అంటాం. ప్రిన్సిపల్ అంటే ఏంది, ఈ లిమిట్లు ఉన్నదాన్నే ప్రిన్సిపల్ వాల్యూ అని అంటాం. ఇప్పుడు టీటా ఉందా, ఆ టీటా అనేది దీని మధ్యలో ఉంటేనే అది ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది, లేకపోతే అది ప్రిన్సిపల్ వాల్యూ అవ్వదు. సో క్లియర్గా అర్థమైంది ఈ కాన్సెప్ట్. ఓకేనా. సో ఇందాక మనము ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ చూసినాం, ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్, ఇంకోటి జనరల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ చూసినాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్కి కొన్ని కేసెస్ ఉన్నాయి, ఆ కేసెస్ని మనము డీటెయిల్గా చూద్దాం. ఇవి మనకి ఫైనల్ ఎగ్జామ్స్లో రావచ్చు, అండ్ ఎంసెట్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతాయి. సో చాలా జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే z = a + ib అనే కాంప్లెక్స్ నెంబర్ని నేను ఆర్గాన్ ప్లేన్లో రిప్రజెంట్ చేసుకుంటా. ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటాం మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. AB రెండు పాజిటివ్ ఉన్నావు కాబట్టి ఈ పాయింట్ అనేది మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఆ పాయింట్ని నేను ప్లాట్ చేసుకున్నా, దాన్ని P అనుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ Pకి ఒక లైన్ జాయిన్ చేస్తున్నా. సో దీన్నే మనం ఏమంటామంటే OP రే అని అంటాం. సో ఈ OP రే అనేది పాజిటివ్ రియల్ యాక్సిస్ తోటి, ఇది వచ్చేసి పాజిటివ్ రియల్ యాక్సిస్ తోటి కదా, ఈ పాజిటివ్ రియల్ యాక్సిస్ తోటి ఏదైతే యాంగిల్ మేక్ చేస్తుందో దాన్నే మనం ఏమంటాము, ఆర్గ్యుమెంట్ అని అంటాం.
సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్కి నేను ఆర్గ్యుమెంట్ కనుక్కోవాలనుకుంటున్నాను. సో ఆర్గ్యుమెంట్ అంటే ఏంది, సింపుల్గా ఈ రే ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో అదే కదా ఆర్గ్యుమెంట్, టీటా. సో నేను టీటా ఎట్లా కనుక్కున్నాను చూడండి. సో ఇది మనకి ఏ, ఇది బి. ఎట్లొచ్చిందంటే సింపుల్, పాయింట్ నుంచి ఇది డిస్టెన్స్ ఎంత ఏ, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత బి, సారీ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ బి కాబట్టి ఓకే, దాని గురించి మనకు అంత అవసరం లేదు. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే tan θ అప్లై చేస్తున్నా. tan θ ఇది ఈక్వల్స్ టు చెప్పండి ఆపోజిట్ బై అడ్జసెంట్ ఎంత ఏ, అవునా కదా. సో tan θ ఇది ఈక్వల్స్ టు బి బై ఏ, tan ఇట్ పంపిస్తే θ ఇది ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ బి బై ఏ. సో నేను ఈ పర్టికులర్ రేకి లేదా ఈ కాంప్లెక్స్ నెంబర్కి నేను ఆర్గ్యుమెంట్ కనుక్కున్నా. దట్ ఈస్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ బి బై ఏ. ఇది క్లియర్ ఉంది, ఇది క్లియర్ ఉంది. సో మన ఫస్ట్ కేసు ఏంది చూడండి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అండ్ బి గ్రేటర్ దాన్ 0 దెన్ టీటా ఇది ఈక్వల్స్ టు ఏ 0 కంటే ఎక్కువ ఉందంట, బి 0 కంటే ఎక్కువ ఉందంట. మీరు గమనించండి, ఇక్కడ రిఫరెన్స్ కోసం నేను కోఆర్డినేట్ యాక్సిస్ గీసిన, మీ రిఫరెన్స్ కోసం కన్ఫ్యూజ్ కావాలి. ఏ గ్రేటర్ ఉండాలంటే బి గ్రేటర్ ఉండాలంటే ఏ క్వాడ్రెంట్, అది ఫస్ట్ క్వాడ్రెంట్. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉన్న పాయింట్స్ అన్నీ మనకి ఏముంటాయి, ఏ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది, బి గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. సో అప్పుడు మనకి ఏముంటుంది చెప్పండి, అప్పుడు మనకి టీటా ఏముంటుంది, tan ఇన్వర్స్ బి బై ఏ ఉంటుంది. ఎట్లా తెలుసు అంటే ఇందాకనే మనం ఒకటి చేసినాం, జెడ్ ఇది ఈక్వల్స్ టు ఏ ప్లస్ బై ఆర్గ్యుమెంట్ కనుక్కున్నాం కదా, అది ఫస్ట్ క్వాడ్రెంట్లోనే ఉంది కాబట్టి దాని టీటా ఎంత ఉంటుందో దీనికి కూడా టీటా అంతే ఉంటుంది. ఓకేనా. సో క్లియర్. నెక్స్ట్, ఇఫ్ ఏ ఇది ఈక్వల్స్ టు 0 బి గ్రేటర్ దాన్ 0 దెన్ టీటా ఇది ఈక్వల్స్ టు 0. ఏమంటున్నాడు, ఏ ఇది ఈక్వల్స్ టు 0 ఉండాలంట, బి గ్రేటర్ దాన్ 0 ఉండాలంట. అట్లాంటి పాయింట్స్ ఎక్కడ ఉంటాయి చెప్పండి, ఏ 0 ఉండాలంట. ఫస్ట్ ఏ 0 ఉండడం అంటే ఏంది, రియల్ పార్ట్ మనకి 0 ఉండాలంట. మీరు గమనించినట్టయితే రియల్ పార్ట్ 0 ఎక్కడ ఉంటుంది మనకి, సి ఇక్కడ ఇక్కడ. ఇప్పుడు ఈ పాయింట్ ఏంది చెప్పండి నాకు, 0,3. ఈ పాయింట్ ఏంది 0,2. కరెక్టేనా. ఈ పాయింట్ ఏంది 0,-1. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ 0 ఉండేది ఎక్కడ అంటే ఇమాజినరీ యాక్సిస్ మీద. క్లియరా. సో ఏది ఈక్వల్స్ టు 0 ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటాయి పాయింట్స్ అన్ని. కానీ ఇంకో కండిషన్ ఇచ్చిండు, బి గ్రేటర్ దాన్ 0 అన్నాడు. సో బి గ్రేటర్ దాన్ 0 అంటే ఏంది, ఎప్పుడు ఇమాజినరీ పార్ట్ ఏదైతే పాజిటివ్ ఉండాలి అంటే దాని అర్థం ఏంది, ఇంకో పాజిటివ్ వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ అన్నీ అని అర్థం. సో పాజిటివ్ వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి. సో సపోజ్ నేను ఈ పాయింట్ తీసుకున్నా అనుకుందాం, 0,b అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి జాయిన్ చేసే లైన్ ఇది అనుకుందాం. ఇప్పుడు ఈ రే మన పాజిటివ్ రియల్ యాక్సిస్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది చెప్పండి, ఇదే కదా. దట్ ఈస్ నథింగ్ బట్ ఎంత మనకి π/2. సో ఎప్పుడైతే ఏ 0 ఉంటుంది, బి గ్రేటర్ దాన్ 0 ఉంటుందో అప్పుడు టీటా ఆర్గ్యుమెంట్ ఎంత ఉంటుంది మనకి, π/2 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 0 ఉంది, బి లెస్ దాన్ 0 ఉంది అంటే ఏంది, ఏ వాల్యూ 0 అన్నాడు అంటే ఏ 0 ఎక్కడ ఉంటుంది, ఇమాజినరీ యాక్సిస్ మీద. అండ్ బి లెస్ దాన్ 0 ఉంది అన్నాడు, బి లెస్ దాన్ 0 ఎక్కడ ఉంటుంది, నెగిటివ్ వై యాక్సిస్ మీద. సో నెగిటివ్ వై యాక్సిస్ మీద ఉన్న అన్ని పాయింట్స్లో ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ ఆరిజిన్ నుంచి దీనికి ఒక రే గీసుకోండి. సో దీన్నే మనం OP' అనుకుందాం. ఓకే, 0,-b పాయింట్. ఇప్పుడు ఈ రే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, π/2. కరెక్టా కాదు, రాంగ్. ఎందుకు చెప్పండి, ఎప్పుడైనా మనము యాంగిల్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తాము, కానీ ఇక్కడ యాంగిల్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ తీసుకోవాలి, అందుకే -π/2. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ ఏ లెస్ దాన్ 0 ఉంది, బి గ్రేటర్ దాన్ 0 ఉంది, ఏ లెస్ దాన్ 0 బి గ్రేటర్ దాన్ 0 ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఏ లెస్ దాన్ 0 అంటే ఇంకో నెగిటివ్ యాక్సిస్, బి గ్రేటర్ దాన్ 0 అంటే ఇది. సో థర్డ్ క్వాడ్రెంట్లో ఉంది. సో థర్డ్ క్వాడ్రెంట్లో ఉన్నప్పుడు మనం ఎట్లా కనుక్కోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా, మెల్లగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకే, పి. కరెక్టా, ఎస్. ఇప్పుడు ఈ రే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేయాలి. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇదా కాదు, మళ్ళీ ఏది ఇది కదా. అంటే నేను ఏ యాంగిల్ కనుక్కోవాలి, ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఈ యాంగిల్ ఎట్లా కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ యాంగిల్ కనుక్కోవాలి, ఈ యాంగిల్.
ఓకే, ఈ యాంగిల్ ఎంతనో కనుక్కున్న తర్వాత సింపుల్గా టోటల్ ఇది ఎంత, మనకు టోటల్ యాంగిల్ ఎంత చెప్పండి. ఓకే, ఈ టోటల్ యాంగిల్ ఎంత మనది పై కదా, ఆ పైలకించి ఈ పార్ట్ తీసేయండి. సో పై మైనస్ ఈ పార్ట్ తీసేయడం అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ y యాక్సిస్ తోటి x యాక్సిస్తో టీటా మేక్ చేసింది అనుకుందాం, అప్పుడు మనకి ఏమొస్తుంది, టీటా అంటే మనం కనుక్కున్నాగా tan ఇన్వర్స్ b బై ఏ. సో పై మైనస్ tan ఇన్వర్స్ b బై ఏ. క్లియరా, అర్థమైందా? చలో నెక్స్ట్, ఇప్పుడు a లెస్ దాన్ 0 b ఈజ్ ఈక్వల్స్ టు 0. a లెస్ దాన్ 0 b ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఎక్కడ ఉంటుంది, a లెస్ దాన్ 0 అంటే ఇంకో ఈ పాయింట్స్ అన్నీ a లెస్ దాన్ 0, b ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే b ఎక్కడ 0 ఉంటుంది, సింపుల్గా x యాక్సిస్ అంటే రియల్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ అన్నీ ఇట్లా b 0, కానీ a లెస్ దాన్ 0 ఉండాలి అంటే ఈ పాయింట్స్ అన్నీ అని అర్థం. ఓకే, ఈ పాయింట్ అయినా ఈ పాయింట్ అయినా ఈ పాయింట్ అయినా చూడండి 0, -3 b ఎక్స్ట్రీమ్లీ సారీ -3, 0. ఇప్పుడు -3 a లెస్ దాన్ 0 ఉంది, b 0 ఉంది. నెక్స్ట్ -1, 0 తీసుకోవచ్చా, తీసుకోలేము, ఎందుకంటే a లెస్ దాన్ 0 ఉండాలి, కానీ ఇక్కడ a గ్రేటర్ దాన్ 0 ఉంది. సో ఇది తీసుకోలేము. సో ఈ నెగిటివ్ రియల్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ అన్నీ అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, సీదా ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ తీసుకోవాలి, దీన్ని p అనుకోవాలి, దీన్ని -a, 0 తీసుకోవాలి. ఇప్పుడు యాక్సిస్ జాయిన్ చేయాలి, ఆరిజిన్ నుంచి ఈ లైన్ జాయిన్ చేయాలి. సో ఈ రే ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఇది మొత్తం అంటే ఎంత చెప్పండి, ఇది పైయా కదా, ఎస్ పై. సో టోటల్ యాంగిల్ వచ్చేసి పై, కన్ఫ్యూజ్ కాకండి, సింపుల్. సో నెక్స్ట్ a లెస్ దాన్ 0 ఉంది, b లెస్ దాన్ 0 ఉంది, ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. లెస్ దాన్ 0 b లెస్ దాన్ 0 అంటే ఇంకో ఈ క్వాడ్రంట్ ఉంటుంది, అంటే ఇక్కడ ఎక్కడనో ఉంటుంది. సింపుల్, మళ్ళీ ఏం చేయాలి, ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి లైన్ జాయిన్ చేయాలి, దీన్ని రే అంటాము, -a, -b. ఇప్పుడు ఈ యాంగిల్ కనుక్కోవాలి మనం, పాజిటివ్ x యాక్సిస్ అన్నాడు కాబట్టి ఇంకో ఇదే కదా మనం కనుక్కోవాల్సింది. సరే మనం ఎట్లా కనుక్కుందాం మళ్ళీ దీన్ని అంటే, సో దీన్ని కనుక్కోవాలంటే నేను ఏం చేయాలి, సింపుల్, ఈ టోటల్ యాంగిల్ ఉందా, ఈ టోటల్ యాంగిల్కించి ఇది తీసేయండి. ఎట్లా తీస్తాము, టోటల్ యాంగిల్ ఎంత చెప్పు ఫస్ట్, పై అనకండి ప్లీజ్, మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్ మెజర్ చేస్తున్నాము అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్ మెజర్ చేస్తే నెగిటివ్ సింబల్ చేంజ్ చేసుకోవాలి, మైనస్ పై లేకపోతే మైనస్ ఆఫ్ టోటల్ యాంగిల్ నెగిటివ్ ఉంటుంది. టోటల్ పైలకించి ఎంత తీసేయాలి మనము, ఈ యాంగిల్ ఎంత, టీటా కదా. సో టీటా అంటే ఏంది, మళ్ళా tan ఇన్వర్స్ b బై ఏ. చూడండి ఇక్కడ టీటా ఎంత వచ్చింది, tan ఇన్వర్స్ b బై ఏ. సో టీటా ఇది ఈక్వల్స్ టు -π ప్లస్ tan ఇన్వర్స్ b బై ఏ. సో టీటా ఇది ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ b బై ఏ -π. సో ఈ విధంగా మనం డిఫరెంట్ కేసెస్కి ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనేది కనుక్కున్నాము. సింపుల్గా నేను మీకు ఈ రిఫరెన్స్ తోటి చెప్పగలిగిన. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్స్.